సో ఇది ఒక డౌట్ అడిగారండి. వాట్ ఆర్ ద మినిమమ్ అండ్ మ్యాక్సిమం లిమిట్స్ డిసైడ్ టు క్యాలిక్యులేట్ ద హౌస్ ట్యాక్స్ ఆన్ క్యాపిటల్ వాల్యూ బేసిస్ యాజ్ పర్ ఏపీపీఆర్ యాక్ట్ 1994? ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 వారు మూలధనం విలువపై ఇంటి పన్నుగా విధించడానికి నిర్ణయించిన కనిష్ట గరిష్ట విలువ ఎంత? ఇట్లా వార్షిక అద్దె ఆధారంగా 2% యాన్యువల్ వాల్యూని కలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ పెట్టుబడి విలువ ఆధారంగా, సో ఆ ఇల్లు నిర్మించడానికి నీకు ఎంత పెట్టుబడి అయింది అంటాడు. ఎవరు కన్నా ఒక 50 లక్షలు పెట్టి ఇల్లు ఉంటే ఎక్కడండి వార్షిక పెట్టుబడి విలువలో 1/8 వంతు ఆఫ్ క్యాపిటల్ వాల్యూ, 2 లక్షల్లో 1/8 వంతు గరిష్టంగా 1% ఆఫ్. నెక్స్ట్, what is the distribution ratio of income derived from the ZP markets among PRIs? సో 35:65 ఇట్లా రేషియో అడగటం జరిగిందండి. 6th పాయింట్, మనము మార్కెట్లు అవన్నీ నిర్వహిస్తున్నారని చెప్తూ ఉంటాం, సంస్థలు కానీ అట్లాంటివి. ఇలా జిల్లి పరిధిలో నిర్వహించేది, గ్రామ పంచాయతీలో నిర్వహించేది అయితే వాళ్ళు అక్కడ ఎంతో ఇంట్లో ఛార్జీ గొర్రె కొన్ని గ్రామాలన్నీ కలిసి వస్తాయి కదా నిర్వహిస్తుంటే, అంటే ఏదో ఒక మండలాల్లో కూడా తిరణాల్లో జాతరలు జరుగుతుంటాయి కదండి. సో అట్లా మండలికి వెళ్తుంది 65% ఏవైతే గ్రామ పంచాయతీలు అందులో భాగస్వామ్యం అయ్యాయో వాటికి చెల్లించబడుతుంది. సో ఇక్కడ వీళ్ళు క్లియర్గా ఇచ్చారండి. ఇది అఫీషియల్ డాక్యుమెంట్స్ని చూస్తే మీకు మార్కెట్ ఫీజు కలెక్ట్ చేస్తున్నప్పుడు మండల్ పరిషత్ ద్వారా అది మేనేజ్ చేయబడితే వచ్చిన ఆదాయంలో 35% మండలానికి వెళ్తుంది, మండల్ పరిషత్కి, 65% గ్రామ పంచాయతీకి వెళ్తుంది. అదే జిల్లా పరిషత్ చేత ఆ మార్కెట్ నిర్వహించబడుతుంటే 37.5% మండలానికి వెళ్తుంది, 37.5 గ్రామ పంచాయతీకి వెళ్తుంది, 25% జిల్లా పరిషత్కి వెళ్తుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఆన్సర్లో ఎక్కడ కూడా ఇది ఏబిసిడిలో అది 1, 2, 3, 4లో ఎక్కడా కూడా అది స్పష్టంగా కనబడటం లేదు. సో ఈ వీటిని ఒకసారి పరిశీలన చేయాలి. సో ఇక్కడ వాణిజ్య భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చేటప్పుడు మొత్తం విస్తీర్ణంలో పార్కింగ్ అవసరాలు కేటాయించాల్సిన భూమి ఎంత? 10%, 15%, 20%, 25 అన్నాడండి. సో ఇది గ్రామాలలో కట్టే బిల్డింగా, అర్బన్లో కట్టే బిల్డింగా, లేదా సిఆర్డిఏ అన్నది క్వశ్చన్లో అసలు స్పష్టత అన్నది లేదు. చాలా చోట్ల ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్లేషన్లో అర్థాలు మారిపోతూ ఉన్నాయి. ఇక్కడ మనం క్లియర్గా చెప్తున్నాం 10% కేటాయింపు. నెక్స్ట్, చంద్రన్న బీమా కింద డిసెంబర్ 2018 నాటికి ప్రయోజనం పొందిన లబ్ధిదారులు ఎంతమంది? ఇది మనం మెటీరియల్లో ఇచ్చామండి. సో చంద్రన్న బీమా పథకం కింద ఇప్పటివరకు ఇంతమంది లబ్ధిదారులు లబ్ధి పొందటం జరిగింది. 1,93,819. సో ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ సంస్థలకు ప్రస్తుతం ఎన్నో విడత ఎన్నికలు జరగవలసి ఉన్నది. ఉంటుందండి గవర్నమెంట్కి ఎన్నికల కమిషన్. సో ఈ నివేదికల్లోనే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. సో ఈరోజు మనము క్లియర్గా దీన్ని వీడియో తీసి మరీ చూపించామండి. 2013లో 4th ఆర్డినరీ పంచాయతీ ఎలక్షన్స్ అని. సో నెక్స్ట్ జరగవలసింది 5th జనరల్ ఎలక్షన్స్. సో ఆ రోజు క్లియర్గా ఈ టైటిల్ కూడా ఇచ్చాను. సోర్స్ని కరెక్ట్గా పట్టుకోవాలి అండ్ ఎగ్జామ్ని దృష్టిలో ఉంచుకోవాలి. సో జనరల్ ఎలక్షన్స్ ఇప్పుడు గ్రామ పంచాయతీకి జరగాల్సి ఉంది. సో ఆ కోణంలో ఖచ్చితంగా జనరల్ ఎలక్షన్స్ మీద ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుందని ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పి ఈ వీడియో తీయటం జరిగింది మీకు. సో దాంట్లోనే ఈ మొత్తం డేటా ఎన్నికల కమిషన్కి సంబంధించి నేను క్లియర్ కట్గా తీశాను. అసలు ఇంకా ముందు అయితే ఇంకా ఇన్డెప్త్గా వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి.
రేపు మళ్ళీ మండల పరిషత్తు జెడ్పీ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి కాస్త దీని రిలేటెడ్వి జాగ్రత్తగా ఉండాలి అభ్యర్థులు. ఇక్కడ పబ్లిక్ రోడ్డుపైకి మురికి నీరు ప్రవహించకుండా నిషేధం విధించుటకు గ్రామంలోని ఏ ప్రాంతంలో అయినా పారిశుద్ధ్యం మెరుగుపరిచే అధికారం ఎవరికి ఉన్నది? పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, గ్రామ పంచాయతీ, గ్రామ సభ. సెక్షన్ 1 ఏం తెలియజేస్తుందంటే పంచాయతీరాజ్ చట్టం 94 మరియు ఈ చట్టం అనుబంధంగా జారీ చేయబడిన నిబంధనలకు లోబడి ఈ క్రింది అంశాలకు సంబంధించి గ్రామ పంచాయతీ ఈ విధులను నిర్వహించాలి. సో గ్రామ పంచాయతీకి చెందిన భవనాలు, రోడ్లు నిర్మాణము, రిపేర్లు, నిర్వహణ గ్రామ పంచాయతీ చేపట్టాలి. మురికి కాలువల నిర్మాణము, వాటి నిర్వహణ, ఒక మాట చెప్పాలంటే డ్రైనేజ్ సిస్టమ్ గ్రామానికి సంబంధించి దాని నిర్మాణం అదే చేయాలి, నిర్వహణ కూడా గ్రామ పంచాయతీయే చేయాలి. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచటం ఈ సెన్స్ ఇక అన్ని. సో ఇక్కడ అనాథ మానవ మరియు జంతు మృత కళేబరాలకి దహన లేదా ఖనన సంస్కారాల్ని నిర్వహించాల్సింది ఎవరు? పంచాయతీ కార్యదర్శి, గ్రామ పంచాయతీ, సర్పంచ్, గ్రామస్తులు. వాటి నిర్వహణ మరియు అనాథ మృతదేహాలు ఎవరైనా దిక్కు దివాణం లేకుండా చచ్చిపోయిన వాళ్ళు మరియు అసలు చనిపోయిన జంతువులు చచ్చిపోతాయి కదా, సో వాటన్నిటిని పూడ్చిపెట్టడానికి తగిన ఏర్పాట్లు అంటే నెక్స్ట్ గ్రామ సభను ఏర్పాటు చేయమని గ్రామ సభ సభ్యులు కోరవచ్చా? అయితే ఎంతమంది వ్రాతపూర్వకంగా సర్పంచ్ను అభ్యర్థించవలసి ఉంటుంది? గ్రామ సభలో కనీసము 50 మంది, 50 మంది లేదా కనీసము 10% సభ్యులు. సో ఒక గ్రామ పంచాయతీలో 1000 మంది. సో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పట్టణ మహిళలు 50% సబ్సిడీకి ప్రభుత్వ పాఠశాలలు అనగా జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, మోడల్ స్కూల్ మరియు ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్న కౌమార బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్లుకి ఉద్దేశించబడిన పథకం ఏది? ఈ 11 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలు ఇది కూడా స్టిల్. సో ఇలా టైటిల్ మీదే మనం ఇచ్చామండి. రక్ష 1, అదేవిధంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. ఈ క్వశ్చన్ నెంబర్ 107, గ్రామ పంచాయతీ సాధారణ నిధి నుంచి సంక్షేమ కార్యక్రమాలకి కేటాయించాల్సిన మొత్తం ఎంత? సో 30%, 10%, 15, 20 అని ఇచ్చారండి. సో సంక్షేమము అన్నప్పుడు ఎస్సీయా, ఎస్టీయా, మహిళ ఈ ముగ్గురికి వాళ్ళు కేటాయింపులు చేయాలి సంక్షేమ కార్యక్రమాల కింద. సో ఇది ఒకటి డౌట్ఫుల్గా ఉన్నది. సో మొత్తము సంక్షేమము అన్నప్పుడు అది వేరే లెక్క వస్తున్నది, కేవలం ఇండివిజువల్ గ్రూపులుగా తీసుకుంటే వేరే కౌంట్ వస్తున్నది. వీరు దేనిని బేస్ చేసుకొని ఆన్సర్ ఇచ్చారో అదొకటి తెలుసుకోవాలి. హాయ్, ఏపీపీఎస్సి పంచాయతీ కార్యదర్శి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాసిన అభ్యర్థులు సో ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నది కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, సో ఫర్దర్ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి పోస్ట్ సాధించడానికి అనేది మీ యొక్క ప్రధాన సమస్య. సో వస్తున్న కాల్స్ అన్ని కూడా అది ఎంత ఉంటుంది సార్, ఏ విధంగా దాని ఫర్దర్ మెయిన్స్ అప్రోచ్ ఏ విధంగా వెళ్ళాలి, వీటన్నిటి మీద అడుగుతూ వస్తున్నారండి. సో ఆ క్లారిటీ ఇవ్వటం కోసం ఈ ప్రత్యేకంగా ఈ వీడియో చేయటం జరుగుతున్నది. సో ఈ క్లాస్లో దానికి సంబంధించిన అన్ని వివరాలని నేను మీకు అందజేస్తాను. సో దానికన్నా ముందుగా ఈ క్వశ్చన్ పేపర్ని చూస్తే ఫస్ట్ ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ అన్నది అసలు అది మన రాష్ట్ర భాష తెలుగు అయ్యండి, తెలుగులో ఆహా ఓహో అనుకుంటున్న మంది ఆ తెలుగు అట్లా ఎందుకైందో అది అర్థం కావట్లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, క్వశ్చన్ కరెక్ట్గానే ఇస్తున్నారు కానీ దాంట్లో ఆన్సర్సే ఏదో ఎటో పోతున్నది. మరి వాళ్ళు ఏపీపీఎస్సీ వాళ్ళు దేన్ని ఆన్సర్గా తీసుకుంటారన్నది సెకండ్ పాయింట్గా ఉంది. ఒక క్వశ్చన్కి 2 ఆన్సర్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. క్వశ్చన్ ఫ్రేమింగ్ అట్లా ఉన్నది. మరి దానికి ఏం చేస్తారో వాళ్ళు ఆలోచించాలి. థర్డ్ పాయింట్, ఇక్కడ టెక్నికల్గా చూడాల్సిన క్వశ్చన్స్ కూడా ఉంటున్నాయి. టెక్నికల్గా అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అన్నది థర్డ్ పాయింట్ని కూడా
మనము పరిశీలన చేయాలి. ఇది చెప్పిన తర్వాత నెక్స్ట్ మనం అనాలిసిస్లోకి వెళ్దాం. ఫస్ట్ పాయింట్, ఇక్కడ జిల్లా పరిషత్ మార్కెట్ల నుండి వచ్చే ఆదాయాన్ని స్థానిక సంస్థల మధ్య ఏ నిష్పత్తిలో పంపిణీ చేస్తారు అని వీళ్ళు ప్రశ్న ఇవ్వటం జరిగింది. వాట్ ఈస్ ద డిస్ట్రిబ్యూషన్ రేషియో ఆఫ్ ఇన్కమ్ డిరైవ్డ్ ఫ్రమ్ ది జెడ్పీ మార్కెట్స్ అమాంగ్ పిఆర్ఐస్? సో వాస్తవానికి అయితే నేను మీకు క్లిప్పింగ్స్ కూడా చూపిస్తాను. అఫీషియల్గా వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ఏదైనా కానీ అధికారికంగా ఉండే అంశాలని మనం స్టడీ చేయాలి. అలా విధంగా స్టడీ చేస్తూ వస్తాం. సో అలా చేస్తున్నప్పుడు మీరు చూడండి దీనికి ఏ ఆన్సర్ సెట్ అవుతుందో. సో వీళ్ళు 35:65 ఇచ్చారు. ఒకవేళ మండల పరిషత్తు మార్కెట్లు నిర్వహిస్తే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. జెడ్పీ మార్కెట్లు నిర్వహిస్తున్నప్పుడు జెడ్పీకి, మండల పరిషత్కి అండ్ గ్రామ పంచాయతీకి ఏ విధంగా రేషియో అనేది అది వేరేగా ఉంటుంది. సో ఆ రేషియో ఇక్కడ మనకు కనబడటం లేదు. ఫస్ట్ క్వశ్చన్ అది తప్పుగా అనిపిస్తుంది నాకు సంబంధించినంత వరకు. మరి ఏపీపీఎస్సీ వాళ్ళు మిగిలిన వాళ్ళు ఏ విధంగా దాన్ని రిసీవ్ చేసుకుంటారన్నది తెలవదు. చూద్దాం. వాళ్ళు కూడా కీ ఇస్తారు. కీ ఇచ్చిన తర్వాత పరిశీలన చేయొచ్చు. సెకండ్ క్వశ్చన్, వాణిజ్య భవన నిర్మాణాలకు అనుమతిని ఇచ్చేటప్పుడు ప్లాట్ మొత్తం విస్తీర్ణంలో పార్కింగ్ అవసరాలకి కేటాయించవలసిన భూమి ఎంత? ఇక్కడ గ్రామ పంచాయతీ దగ్గర నువ్వు కమర్షియల్ బిల్డింగ్స్ కడుతున్నావా, అర్బన్లో కమర్షియల్ బిల్డింగ్స్ కడుతున్నావా, సిఆర్డిఏ పరిధిలో కమర్షియల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారా? ఎక్కడ కన్స్ట్రక్షన్ చేస్తే కంపల్సరీ వేరియేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది అర్బన్కి, రూరల్కి. సో దేనిని బేస్ చేసుకొని నేను అది 10%, 15, 20, 25 అన్న తీసుకోవాలన్నది ఖచ్చితంగా అది డౌట్ ఎరేజ్ అయ్యే క్వశ్చన్. నువ్వు క్లియర్గా చెప్పు. పంచాయతీరాజ్ చట్టము 1994 నిబంధనలకి లోబడి ఈ గ్రామాల్లో కమర్షియల్ బిల్డింగ్కి ఎంత అలాట్ చేయాలి అంటే అప్పుడు ఆన్సర్ ఎతకడానికి అవకాశం దొరుకుతుంది. మామూలుగా అంటే ఈ మధ్య రీసెంట్గా వాళ్ళు అమెండ్ చేశారు కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, అది అర్బన్కి అప్లై అవుతూ వస్తాయి. మరి దాన్ని ఆధారం చేసుకోవాలా లేకపోతే పంచాయతీరాజ్ని తీసుకోవాలా? సో ఇది ఒకటి స్పష్టత లేదు దీని మీద. వన్ మోర్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ సాధారణ నిధి నుంచి సంక్షేమ కార్యక్రమాలకి కేటాయించాల్సిన మొత్తం ఎంత? ఇది మనం నోట్స్లో ఇవ్వటం జరిగింది. 30%, 10%, 15, 20 అని ఇచ్చారు. ఎస్సీల సంక్షేమమా, ఎస్టీల సంక్షేమమా, మహిళల సంక్షేమమా? ఈ ముగ్గురికి సంక్షేమానికి సంబంధించి నిధులు కేటాయిస్తారు. ముగ్గురిట్లో ఎవరు అన్నది ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ. సరే, ముగ్గురిది కలిపి తీసుకుందామంటే ఆ రేషియో నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా అన్నది ఇక్కడ మళ్ళీ ఒక క్లారిటీ లేదు. మరి ఏపీపీఎస్సీ దీని మీద ఏం నిర్ణయం తీసుకుంటుందో అది ఒకటి ఎదురు చూడాలి. ఇది ఒక రకంగా ఉన్నది. నెక్స్ట్ ఇంకొకటి ఆంధ్రప్రదేశ్. ఇది ఆ క్వశ్చన్కి ఆన్సర్స్ డిఫరెంట్గా అనిపిస్తున్నాయి ఈ ఏరియాలకి సంబంధించి. టెక్నికల్గా ఇంకొక పాయింట్, విచ్ రౌండ్ ఆఫ్ ది ఎలక్షన్స్ ఆర్ గోయింగ్ టు బి హెల్డ్ ఫర్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్? 16th రౌండా, 5th రౌండా, 17th రౌండా, 4th రౌండా అన్నాడు. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ సంస్థలకు ప్రస్తుతము అనే పదం వాడారు. ఇక్కడ ఎన్నో విడత ఎన్నికలు జరగవలసి ఉన్నది. టెక్నికల్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే 13 జిల్లాలకి మాత్రమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఇక్కడ నువ్వు ఇచ్చిన లెక్కల ప్రకారము 5వది ఆన్సర్ అవుతుంది. మరి టెక్నికల్గా ఇది ఎంతవరకు స్టాండ్ అవుతుంది? నువ్వు ప్రస్తుతం అనే పదం ఉపయోగించావు కాబట్టి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సో ఆబ్వియస్లీ విభజన అనంతరం ఏర్పడింది అవశేష ఆంధ్రప్రదేశ్గానే పరిగణలోకి తీస్తాం. సో ఇది టెక్నికల్గా ఆలోచించాల్సిన ఇష్యూ. మరి వాళ్ళు సాధారణంగా తీసుకున్నారనుకోండి 5 అని ఆన్సర్ ఇస్తారు. ఒకవేళ నిజంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దగ్గర నుంచి అనుకుంటే 1956 నుంచి నువ్వు కౌంట్ వేసుకుంటూ రావాలి. మళ్ళీ దాని లెక్క వేరేగా వస్తుంది. 73వ రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత నుంచి పంచాయతీరాజ్కి ఎన్నికలు నిర్వహిస్తే అప్పుడు 5వది కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు 5వది ఆన్సర్ 5th రౌండ్ ఎన్నికలు అన్నప్పుడు 73వ రాజ్యాంగ సవరణ అనంతరము ఆంధ్రప్రదేశ్లో
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికలు ఎన్నవది అనే దానికి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది 5 అనేది. లేకపోతే ఆంధ్రప్రదేశ్ అంటే 1956 నుంచి కూడా ఆంధ్రప్రదేశే ఫస్ట్ పాయింట్. అలా కాదు ఇలా అనుకుంటే 2014 తర్వాత ఏర్పడింది ఆంధ్రప్రదేశ్. లేదు అంటే 73rd అమెండ్మెంట్ యాక్ట్ అని మెన్షన్ అయినా చేయాలి. మరి ఏమి లేకుండా నువ్వు గాలిలో అట్లా క్వశ్చన్ వదిలేస్తే అది ఎటు తిరిగి ఎటు వెళ్తుందో వాళ్ళు ఏం నిర్ణయిస్తారో అది ఒకటి చూడాలి. ఇది టెక్నికల్ పాయింట్. సో సాధారణంగా వాళ్ళు 5 అనే ఆన్సర్ చేస్తారు, ఇక అది అట్లాగే పోతుంది, చేసేదేమీ లేదు. ఇట్లా కొన్ని అంశాలను నేను పరిశీలన చేయటం జరిగింది. మరి వాటిని రిమైనింగ్ పీపుల్ ఏ విధంగా స్వీకరిస్తారు, మరి ఎంతవరకు అవి స్టాండ్ అయి ఉంటాయి అన్నది చెప్పలేని పరిస్థితి. ఫస్ట్ పాయింట్. సో వాళ్ళు ఎట్లా వెళ్తారన్నది ఇక వాళ్ళకే తెలవాలి. సో ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ చూస్తే అండి, పార్ట్ ఏ అంతా కూడా చాలా సింపుల్గానే వదిలేయటం జరిగింది. పార్ట్ బి మాత్రం లిటిల్ బిట్ కొంచెము నొక్కి అట్లా పక్కన పెట్టాడు. అది చూస్తుంటే మనకు ఖచ్చితంగా అర్థమయ్యే విషయము, ఎగ్జామినరు ఆన్లైన్లోకి టచ్ అవుతున్నాడు. సో ఆయన సోర్స్ అన్నది విస్తరిస్తున్నాయి. ఈజీగా ఉన్నది ఎప్పుడు కౌంట్లోకి రాదు, టఫ్ ఉన్నది మాత్రమే కౌంట్లోకి వస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి ఎగ్జామినర్ సోర్స్ పెరిగిపోతున్నాయి. స్టాండర్డ్ బుక్ అంటూ ఏమీ ఉండవు వీటికి. ఏదైనా ఒక బుక్ తీసుకుందామనే లోపల గూగుల్ సెర్చ్లో మీరు కొడుతుంటే డేటా అబెండెంట్గా వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు కొన్ని కమిషన్స్, కమిటీల రిపోర్ట్లు, నివేదికలు, ఇట్లా నెంబర్ ఆఫ్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. వాటి దగ్గరికి ఎగ్జామినర్ వెళ్ళడానికి ఈరోజు అవకాశాలు బాగా విస్తరిస్తున్నాయి. ఈ క్వశ్చన్ పేపర్ చూస్తుంటే మీరే అంచనాకి రావచ్చు. అందులో మీరు పర్టికులర్గా తెలుగు అకాడమీ కానీ ఏదైనా ఈ బుక్లో ఎస్ ఇవన్నీ కూడా నీట్గా ఇచ్చాడు అని చెప్పండి. సో దొరకదు. ఇవన్నీ కూడా సైట్లో నేను మీకు ఇదిగో అని నేను చూపించగలుగుతా. సో ఈ నివేదిక నుంచి, ఈ రిపోర్ట్ నుంచి దీనిని ఆధారం చేసుకొని ఇట్లా వెళ్ళటం జరిగింది అని. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అభ్యర్థులు, ఎగ్జామ్ ట్రెండ్ మారింది. ఒకప్పట్లాగా ఏదో 4 బిట్లు 5 బిట్లు బట్టి కొట్టుకొని వెళ్తే ఇది సెట్ అయ్యే సమయం కాదు. ట్రెండ్ మారినప్పుడు ఎగ్జామినర్కి అనుగుణంగా మీ ప్రిపరేషన్లో కూడా మార్పులు రావాలి. ఎప్పటికప్పుడు సబ్జెక్ట్ని అప్డేషన్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అన్న విషయము మర్చిపోకూడదు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, కట్ ఆఫ్లు ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు ముఖ్యమైన చర్చ బాగా నడుస్తున్నది. ఈ కట్ ఆఫ్లు తీసుకోవటానికి ఏపీపీఎస్సీ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయలేదు. 1:12, 1:15, 1:50. ఎవరికి నచ్చింది వాళ్ళు అనుకోవచ్చు. 1:12 అనే నువ్వు ఎందుకు అనుకోవాలి, 1:15 అనే ఎందుకు అనుకోవాలి, 1:50 అనే ఎందుకు అనుకోవాలి? సో అక్కడ ఓవరాల్గా ఎన్నైనా చెప్పచ్చండి. ఓవరాల్గా చెప్పటం అక్కడ కాదు, నోటిఫికేషన్లో నువ్వేం మెన్షన్ చేసావు. స్టాండ్ అయితే జ్యుడిషియరీ ముందు నోటిఫికేషన్లో నువ్వేం మెన్షన్ చేసావు. కాదయ్యా, డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్కి, అది గవర్నమెంట్ వాళ్ళకి విచక్షణాధికారాలు ఇచ్చింది అన్నా. సో విచక్షణాధికారాలను నువ్వు కౌంట్ చేస్తున్నప్పుడు ఆ విచక్షణ అన్నది ఎటైనా చెప్పచ్చు. 1:12 వెళ్ళచ్చు, 15 వెళ్ళచ్చు, 50 వెళ్ళచ్చు. ఎటు వెళ్తే ఏమిటి అన్నది ఇది కూడా చెప్తాం. సో ఇవి వేకెన్సీస్. శ్రీకాకుళం 107, విజయనగరం 119, విశాఖపట్నం 105, ఈస్ట్ 92, వెస్ట్ 21, కృష్ణా 19, గుంటూరు 48, ప్రకాశం 167, నెల్లూరు 62, చిత్తూరు 134, అనంత 38, కర్నూలు 88, కడప 0. బహుశా ఇది మోస్ట్ అర్బనైజ్డ్ అండ్ సింగపూర్ ఎప్పుడు అయిపోయి ఉంటుంది కడప. అక్కడ గ్రామ పంచాయతీలు ఏమంటే ఆశ్చర్యంగా ఉంది, ఇది 0. అండ్ సింగపూర్కి దగ్గరగా చేస్తుంది వెస్ట్ గోదావరి 1, కృష్ణా 1, గుంటూరు కూడా ఇంచుమించు అదే స్థాయిలో ఉంది. 21 వేకెన్సీస్ తోటి వెస్ట్ గోదావరి. మరి అక్కడ గ్రామ పంచాయతీలు ఉన్నాయా, అదే మొత్తం అర్బనైజ్డ్ అయిందా, ఏమైందో కానీ తెలవటం లేదు. ఫస్ట్ ఈ సీరియల్ చూస్తే అర్థమవుతున్న పాయింట్. సరే, అయిపోయింది, ఏదో అయింది. మరి దీనికి ఏమన్నా సవరణలు ఉన్నాయా, బిందెకి సొట్టగొట్టి దానికి మాటలు వేసినట్టు అంటే ఒక ఆప్షన్ ఉంది. సో గవర్నమెంట్ ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత గవర్నమెంట్ మళ్ళీ కొత్తగా ఫామ్ అయినప్పుడు
ఏ గవర్నమెంట్ అయినా అయి ఉండొచ్చు. అయినప్పుడు కొంచెము మానవతా దృక్పథము కానీ, లేకపోతే విశాల హృదయము కానీ, లేదా ఇంత ఓట్లేసి మనల్ని గెలిపించారని ఒక భావన కానీ ఏదన్నా ప్రభుత్వం మనసులోకి వెళ్తే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఒకటి ఇష్యూ చేసుకునే అవకాశాలు ఉంటాయండి. అట్లా జరిగింది కూడా. సో అతనికి నేను చూపించాను గతంలో కూడా. సో సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇష్యూ చేసుకోవచ్చు. ఇష్యూ చేసుకొని పోస్టులని ఎడిషన్ చేయొచ్చు అక్కడ. మరి ఇవన్నీ కూడా ఇప్పుడే వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్ ఇవి ఇట్లా ఏం మారలేదు కదా. అక్కడ కూడా ఇంకా రూరల్ ఏరియాస్ ఉన్నాయి. మరి ఇక్కడ గ్రామ పంచాయతీ లేకుండా వెళ్ళిందంటే అది ఏం అనుకోవాలో తెలవట్లేదు. అదిగాక 4,000 వరకు అంతకుముందే నోటిఫికేషన్ రాకముందు అవుట్ సోర్సింగ్ అన్న వాళ్ళు మరి ఇక్కడికి డైరెక్ట్ రిక్రూట్మెంట్కి వచ్చేసరికల్లా 1,000 వరకే ఆగిపోయిందంటే, సరే 1,000 దగ్గరికి వెళ్ళినా కాస్త రేషనల్ ఉండాలి కదా. కనీసం హేతుబద్ధత అంటాం, మరీ జీరో ఉన్నాడు. చాలా బాధాకరమైన అంశము. ఈ వెస్ట్, కృష్ణ, గుంటూరు నిరుద్యోగ అభ్యర్థులు కాస్త గమనిస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వము కొంచెం ఏమన్నా సప్లిమెంటరీకి వెళ్ళే అవకాశం ఉంది. ఫస్ట్ పాయింట్. సెకండ్, 1:50కి వెళ్తారా, ఏది వెళ్తారు అంటే 1:12కి వెళ్తే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్, సప్లిమెంటరీ కాకుండా ఇప్పుడు ఉండే సిచ్యువేషన్కి 1:12 అయితే ఇంతమంది ప్రిలిమ్స్ క్లియర్ అవుతారు. ఇది విజయనగరానికి, ఇది విశాఖపట్నం. 1:12 అయితే 1:15 అనుకోండి, ఈ రేషియోలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. 1605, 1785, 1575 అట్లా. 1:50కి వెళ్ళకూడదు అని రూల్ ఎక్కడా లేదు, నిబంధన ఎక్కడ తయారు కాలేదు ఇప్పటి వరకు. ఎప్పుడో పుష్కరానికి ఒకసారి జరుగుతున్న ఎగ్జామ్స్ ఇన్ని రోజులు కలిగి ఉండి ఇంత హడావిడిగా వెళ్ళిపోతున్నారు. ఇక ఆ కారణాలు ఏంటి, రేషనాలిటీ ఏమున్నాయి దాని వెనకాల అవి కానీ మీకు చెప్పక్కర్లే. మీరు మనకన్నా అందరికన్నా మెచ్యూర్డ్ మైండే కాబట్టి కనీసం 1:50 అయినా తీయాలి వీళ్ళు. అన్ని యూపీఎస్సీ లాగా నేను వెళ్తాను అంటే యూపీఎస్సీ లాగా ముందు 1 year క్యాలెండర్ ప్రకటించి ఇదిగో ఇన్ని వేకెన్సీస్కే నేను నింపుతాను, ఇట్లా వెళ్తానని ముందు స్పష్టం చేసి 1 year ముందు నుంచి వదిలేస్తే అభ్యర్థుల్ని వాళ్ళ కర్మ ఏదో వాళ్ళు అనుభవిస్తారు, వాళ్ళు తిప్పలేదో వాళ్ళు పడతారు. అన్ని ఎగ్జామ్స్ ఒక్కచోటికి తీసుకొని వచ్చి అది రాయాలో అర్థం కావట్లేదు, ఇది రాయాలో అర్థం కావట్లేదు, పిచ్చి ఎక్కిపోతున్నది పబ్లిక్. నిజమండి, ఇది ఫ్యాక్ట్. ఎంతో అభ్యర్థులు పాపం ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి ఇప్పుడేదో డిలే అయిపోతుంది, ఇప్పుడేదో కొంపలు మునిగిపోతుంది, పంచాయత్ సెక్రటరీ జరగకపోతే భూమి వెనక్కి పశ్చిమ నుంచి తూర్పుకి, తూర్పు నుంచి పశ్చిమానికి పరిగెడుతూ వస్తుంది అన్నంత హడావిడి జరుగుతున్నది. సరే ఏదన్నా జరిగింది, అయిపోయిన దాని గురించి కాదు. అట్లీస్ట్ ఇప్పుడు 1:50కి అయినా వెళ్ళాలి గవర్నమెంట్. వెళ్తేనే కాస్త అట్లీస్ట్ 1:50కి వెళ్తే 1:50కి వెళ్ళిన వాళ్ళందరికీ పోస్టులు ఏమి రావు అక్కడ. వాళ్ళు ఇచ్చేది ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అన్నీ ఇస్తారు. మరి దానికి కనీసం మెయిన్స్ రాసే అవకాశం కూడా ఇవ్వకపోతే ఇంకేంటండి. సో ఇదే రాష్ట్రంలో సెకండ్ గ్రేడ్ లెవెల్లో బతుకుతున్నట్టుగా చూడాలి మరి గవర్నమెంట్ ఎంతవరకు స్టాండ్ అవుతుందో. సో 12 అయితే ఇదండి రేషియో. 1:15 అయితే ఈ రేషియోలోకి పోతారు. 1:50 అయితే ఎక్కువ మందికి అవకాశం వచ్చే ఛాన్స్ అయితే ఉన్నది. సో 1:12 అయినా కానీ ఉండొచ్చు. సో 1:50 అయితే ఇది రేషియో. ఎక్కువగా ప్రకాశం జిల్లా వాళ్ళు 8,350 మంది ప్రిలిమ్స్ క్లియర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ చిత్తూరు 6,700 ఉన్నది. దాని తర్వాత విజయనగరం బాగానే ఉంది, శ్రీకాకుళం బాగానే ఉంది, విశాఖపట్నం బాగానే ఉంది, అండ్ కర్నూలు బాగానే వచ్చిందండి. ఈస్ట్ గోదావరి 4,600. ఇట్లా వీళ్ళందరూ కూడా ప్రిలిమ్స్ అవ్వటానికి అవకాశాలు ఉంటాయి. సరే మరి ఏ మార్కు దగ్గర కట్ అవుతాము, ఎంతవరకు ఛాన్స్ ఉన్నది అని చేద్దాం. సో 150కి 150 కరెక్ట్ చేసే అవకాశం లేదు. ఫస్ట్ పాయింట్. ఉన్న నెగిటివ్ మార్కులో అభ్యర్థులు ఎక్కువగా సాహసించరు. ఎక్సెప్షన్ అండ్ రేర్ కేసెస్ని పక్కన పెట్టండి, అవి ఎప్పుడూ ఉంటూ ఉంటాయి. దాన్ని పక్కన పెట్టి సాధారణ అభ్యర్థుల గురించి నేను మాట్లాడుతున్నాను. అంటే ఎక్సెప్షన్స్, రేర్ కేసెస్ అన్నది హార్డ్లీ 1 or 2% ఉంటుంది. సో 150కి 150 రాకపోయినా 120 కానీ 110 కానీ ఇలా ఒకళ్ళిద్దరు ఏమన్నా ఉంటే ఉండొచ్చు. అది హార్డ్లీ less than 1%. నార్మల్ సిచ్యువేషన్ని నేను వివరిస్తున్నాను. 110 చేశాడు అభ్యర్థి, 70 కరెక్ట్ అయినాయి, 40 తప్పుపోయినాయి. 40 into 1/3 వేసుకుంటే
40 ఇంటూ 1/3 వేసుకుంటే రఫ్లీ 14 వస్తున్నది. సో వచ్చిన 70 మార్కులో నుంచి 14 నెగిటివ్ మార్కు పోతే 56 మార్కులు వస్తున్నాయి ఇక్కడ ఈ అభ్యర్థికి. సో ఆయన ఆన్సర్ పేపర్ చూసుకుంటున్నప్పుడేమో 70 కనిపిస్తూ ఉన్నాయి కళ్ళకి, ఒరిజినల్ స్కోర్ చూస్తేనేమో ఇక్కడికి వచ్చి ఆగుతుంది. ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రతి అభ్యర్థి కూడా నేను 150కి 110 120 అట్లా లెక్కలేసుకుంటూ ఉంటారు. అది సహజం. అది మనం పెట్టే ఆన్సర్ మనకే కరెక్ట్ అనిపిస్తే కదా మనమే బొబ్బులు దిద్దేది. మనం పెట్టేది మనకే తప్ప అనిపిస్తున్నప్పుడు అది మీనింగ్లెస్ అవుతుంది. దిద్దేటప్పుడు అందరికీ అది కరెక్ట్గానే అనిపిస్తుంది. బయటకు వచ్చిన తర్వాత నైట్ వరకు కూడా అదే ఫీలింగ్లో ఉంటాం. స్కోర్స్ 120 అట్లా వెళ్తూ ఉంటాయి. చిన్న చిన్నగా వాస్తవ పరిస్థితికి వస్తూ ఉంటారు అభ్యర్థులు. ప్రాక్టికల్ థింగ్స్ అవన్నీ కూడా చెప్పక్కర్లేదు మీకు. సిచ్యువేషన్లో అలా వస్తున్నప్పుడు అసలు ఒక్కొక్క కీ మీరు అబ్జర్వ్ చేయండి మీరే. ఒక్కొక్క కీకి ఒక్కొక్క స్కోర్ బయటకు వస్తూ ఉంటుంది. కీ ఇప్పుడు మనం ఎందుకు ఇవ్వట్లేదంటే, ఇప్పుడు నేను ఇచ్చాను అనుకోండి, అది డెఫినెట్గా అది మిస్లీడ్ అవుతున్నట్టే అది తప్పనిసరిగా. ఎందుకంటే కొన్ని డిఫెక్టివ్గా అనిపిస్తున్నాయి క్వశ్చన్స్. అందుకని అఫీషియల్ కీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కీని మళ్ళీ వాళ్ళే రివైజ్ చేస్తారు. వాళ్ళ కీలో మిస్టేక్లు ఉన్నాయని పబ్లిక్ సర్వీస్ కమిషనే రివైజ్డ్ కీ అని ఇస్తుంది. మరి వాళ్ళ దగ్గర ఇంత రివైజ్డ్ ఉన్నప్పుడు ఇక మామూలు ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఇచ్చేకి ఇంకెట్లా ఉంటుంది మనం చెప్పచ్చు. సో అందుకని ఒక్కొక్క కీకి మీకు ఒక్కొక్క స్కోర్ రావడానికి ముఖ్య కారణము అదే. మరి ఏది కరెక్ట్ ఏది తప్పనేది చెప్పలేము. సో ఆన్ అన్ యావరేజ్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను. 70 కరెక్ట్ పెట్టాడు అబ్బాయి. 3 4 కీస్ చూసుకున్నా కానీ 70 కరెక్ట్గా అనిపిస్తున్నాయి. 110 అటెంప్ట్ చేస్తే 40 పోయినాయి, అంతే కదా. 1/3 పోతే ఈ స్కోర్కి వచ్చింది. నెగిటివ్ ఉన్నప్పుడు అంతే అండి, తెలవకుండా ముంచుతుంది అది. చూస్తున్నప్పుడు బాగుంటుంది. 110 అటెంప్ట్ చేసి వచ్చా అనుకుంటాడు ఫస్ట్. బయటకు వచ్చిన తర్వాత 110 ఇక తిరుగులేదు అనుకుంటాడు. తర్వాత 70 కరెక్ట్ అయినాయి అనుకుంటాడు. పోయినవన్నీ కరెక్ట్గా లెక్కేసుకుంటూ వస్తే 56 దగ్గరికి వెళ్ళి ఆగాడు. ఇంకో అబ్బాయి అమ్మాయి ఎవరైతే వాళ్ళు ఇక్కడ జెండర్ ఇన్ఈక్వాలిటీ తేవక్కర్లే మీరు. సో 100 చేశారు, 60 కరెక్ట్ అయినాయి, 40 పోయినాయి అనుకుందాం. సో 60లో నుంచి ఒక 14 తీస్తే 46 దగ్గరికి వెళ్ళి స్కోర్ ఆగింది. ఇంకొక 110 చేశారు, 60 కరెక్ట్ అయినాయి, 50 పోయినాయి. సో 60 అంటే రఫ్లీ 50లో 1/3 అంటే 17 అనుకుంటే 43 దగ్గరికి వచ్చింది. రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేస్ 110 అటెంప్ట్ చేశాడు, 90 కరెక్ట్ అయినాయి. సో అలాంటి సమయంలో 84 ఉంటుంది. అవి ఓన్లీ 1 or 2% అంతకుమించి ఉండవు. సో మ్యాక్సిమం స్కోర్స్ ఇవే సైడ్కే వస్తాయి. సరే, ఇంకొక ఎక్కువ తీసుకుందాం. నెంబరు 120 అనుకుందాం. 120 అటెంప్ట్ చేశాడు, 70 కరెక్ట్ అయినాయి, 50 ఎత్తిపోతల పథకానికి పోయింది. సో 70 - 17 అంటే మ్యాక్సిమం వెళ్తే 63కి వెళ్తాడు. 120 చేశాడు, 60కి వెళ్ళింది. 60 20 తీస్తే 40కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి స్కోరు. సో 80కి వెళ్ళినా కానీ 80 కరెక్ట్ అయినా కానీ అందులో 40 పోతే 66 దగ్గరికి వెళ్ళి ఆగుతుంది. ఇది కూడా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులు కానీ పరిగణిస్తాం. థర్డ్ సిచ్యువేషన్లో ఒక అభ్యర్థి 90 చేశాడు, 40 కరెక్ట్ అయినాయి, 50 పోయినాయి. సో 40 కరెక్ట్, 50 పోతే 17 అనుకుంటే రఫ్లీ. సో 23 స్కోర్ వస్తుంది. దాదాపు ఎక్కువ మందివి ఈ దగ్గరే తిరుగుతూ ఉంటాయి. 90 100 అటెంప్ట్ చేసిన వాళ్ళే ఉంటారు. సో అందులో వాళ్ళకి ఎంత కరెక్ట్ అయినాయే అక్కడ తెలుస్తుంది. 90 అటెంప్ట్ చేశాడు, 50 ఎంతో కరెక్ట్ అయినాయి అనుకుందాం. అలాంటి సందర్భంలో 36 దగ్గరికి స్కోర్ వెళ్తున్నది. ఇంకో సందర్భంలో 100 చేశాడు, 70 అయినప్పుడు 60 దగ్గరికి స్కోర్ వెళ్తున్నది. ఇట్లా ఒక వ్యక్తి ఎంత చేయగలుగుతాడు అంటే ఆన్ అన్ యావరేజ్ జిల్లాల వారీగా సుమారు అంత కరెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వెళ్తే ఏ రేషియోలోకి వెళ్తుంది అని ఒక బేస్ లెవెల్, ఒక మ్యాక్సిమం లెవెల్ దగ్గరికి మనం ఈ ఎస్టిమేషన్స్ వేయటం జరిగింది. పేపర్ 1 చూస్తే 75 బిట్లు ఇచ్చాడు. 75లో 40 గ్యారంటీగా అటెంప్ట్ చేశాడు అతను. అటెంప్ట్ చేస్తే 10 పోయినాయి అనుకుందాం. సో 10 పోతే మిగిలినవి 30. సో ఆ 10కి 3 కట్ అయితే ఫస్ట్ పేపర్లో పార్ట్ ఏలో 27 మాత్రమే వస్తున్నాయి. సెకండ్ పేపరు 75లో 30 చేశాడు అనుకుందాం. అందులో 10 పోతే 17 వస్తున్నాయి.
అంటే స్కోరు 44 దగ్గరికి వెళ్ళింది. ఇది బాగా చేసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఇది మళ్ళీ లెస్ దెన్ 1 or 2%లోనే ఉంటారు. అదే సిచ్యువేషన్ ఇక్కడ కూడా చెప్తున్నాం. 75కి 50 చేస్తే అట్లా ఉంటుంది. అందులో ఒకవేళ 20 పోతే పరిస్థితి ఏమిటి అంటే 24 మార్క్స్ వస్తాయి అక్కడ. అదేవిధంగా 75కి 40 చేస్తే అందులో 15 తప్పులు పోతే ఎంత వస్తుందంటే 44 వస్తుంది. సో ఈ మొత్తం అనాలిసిస్ చేస్తే మనకు అర్థమయ్యే విషయం 40 నుంచి 60 మధ్యలోనే స్కోరు ఉంటుంది. అంత బ్రాడ్గా చెప్పటం అంటే సరే 40కి అవకాశం ఉంటుందండి. 50 to 60 అయితే గన్ షాట్గానే ఉంటుంది. ఈవెన్ కొన్ని సందర్భాల్లో 40 కన్నా కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి, లేకుండా అయితే పోవు. ఇట్లా మ్యాక్సిమం 1:50కి వెళ్తే అండి మీరు 40 కన్నా కూడా తగ్గినా ఆశ్చర్యపోవక్కర్లేదు సిచ్యువేషన్లో. ఎందుకంటే ఆ పేపర్ పార్టీయే ఈజీ అన్నాడు అంటే బయటికి వచ్చిన తర్వాత ఎవరికైనా ఈజీగా ఉంటుంది. ఎగ్జామినేషన్ సిచ్యువేషన్లో లోపల కూర్చున్నప్పుడు ఆ సిచ్యువేషన్లో ఎంత చేయగలిగాడు అన్నది వేరే కండిషన్స్. అవి బయట ఉన్నవాడు మాట్లాడటం వేరు, ఎగ్జామ్ హాల్లో కూర్చొని చేసేవాడు మాట్లాడటం వేరు. ఫస్ట్ పాయింట్. ఎగ్జామ్ హాల్లో కూర్చున్నవాడు కూడా ఆ రేంజ్లో స్టడీ చేసిన వాడు మాట్లాడటం వేరు, మామూలుగా ఒక రాయి వేసుకుంటూ వెళ్ళేవాడు వేరు. చాలా ఉంటాయి ఇందులో లెక్కలు. మనము ఈ పంచాయతీ కార్యదర్శి సంబంధించి పూర్తి క్లాసులు ఇవ్వటం జరిగింది. అందువలన మన అభ్యర్థులు ఎస్ ఆనందంగా సార్ పార్ట్ ఏ మేము చక్కగా చేయగలిగాం, పార్ట్ బి కొంచెం లిటిల్ బిట్ టఫ్ అయినా కానీ అది కూడా లీడ్ చేయడానికి మాకు అవకాశం ఉంది, ప్రిలిమ్స్ అయితే దాటిపోతున్నామండి అని చెప్పడం జరుగుతున్నది. ఇక్కడ సిచ్యువేషన్ ఏమిటి, వీళ్ళందరికీ మనం ఇచ్చాము, వీళ్ళందరూ బాగా స్టడీ చేశారు, దానివలన ఆ ఎగ్జామ్ హాల్లో కూర్చున్నందుకు మ్యాక్సిమం ఆ స్కోర్ చేసుకోవటానికి వాళ్ళకి అవకాశం ఏర్పడింది. మన ఇన్స్టిట్యూట్ కానీ ఏ ఇన్స్టిట్యూట్ అయినా కానీ ఇది సిచ్యువేషన్ అక్కడ. ఆ స్థాయిలో చదివి కరెంట్ అఫైర్స్ ఆ స్థాయిలో చేసుకొని అట్లా వెళ్తే అట్లా అవుతున్నది. అంతేగాని నార్మల్ ప్రిపరేషన్లో వెళ్తే మళ్ళీ అది రివర్స్లోనే వస్తున్నది. అది కూడా ఉన్నాయి మనకు సిచ్యువేషన్స్. ఇక్కడ మనం తీసుకుంటున్నది ఏంటంటే అన్నీ చదివి అన్నీ క్లియర్గా అర్థమయ్యి అన్నీ కరెక్ట్గా ఉన్న అభ్యర్థులే 40 నుంచి 60 మధ్యలో ఏ స్కోర్లో ఉన్నా కానీ వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. ఈ తక్కువ వేకెన్సీస్ ఉన్న చోట 50 to 60 సేఫ్ లైనే అండి. కాస్త ఎక్కువ పోస్టులు ఉన్న చోట 40కి కూడా అవకాశం ఉంది. ఇంకా తగ్గినా కానీ ఆశ్చర్యపోవక్కర్లేదు. అదే చెప్తున్నా, బయట ఉన్నప్పుడు క్వశ్చన్ పేపర్ వేరేగా ఉంటుంది, లోపలికి వెళ్ళిన తర్వాత వేరేగా ఉంటుంది, స్టడీ చేసింది రీకాల్ చేయటం వేరేగా ఉంటుంది. అది కరెక్టే అనిపించి తప్పుగా అనిపించేవి కొన్ని ఉంటాయి, వాళ్ళు తీసేసేవి కొన్ని ఉంటాయి, వీళ్ళు కలుపుకునేవి కొన్ని ఉంటాయి. మనశ్శాంతి కోసం మన ఆత్మతృప్తి కోసం మనం వేసుకునే మార్కులు కొన్ని ఉంటాయి. అట్లా ఈ లెక్కలు ఉంటాయి. సో ఇది కేవలం మేము ఒక అంచనాకి వెళ్ళి వేస్తున్న లెక్కలే. ప్రాక్టికల్గా ఎంతవరకు అంటే దాదాపు కరెక్ట్ అవుతుందండి. చూడాలి ఇక మరి తర్వాత సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉంటాయో. ఇంతకన్నా ఇంకా మీరు ఎవరైనా క్యాలిక్యులేట్ చేసుకుని లెక్కేసుకుంటే వాళ్ళు దాని ప్రకారం ప్రిపేర్ అయిపోవచ్చు. సో 40 నుంచి ఉన్నవాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు జిల్లాల వారీగా. సో 5000 అంటే 1:50లో నేను మాట్లాడుతున్నా. నేను అసలు 1:12, 13, 15 అది కౌంట్ చేయట్లే. 1:15 గురించి మాట్లాడుతున్నా. 1:15లో 5000+ వేకెన్సీస్ వస్తున్న ఇన్ని వస్తున్న వాళ్ళందరూ కూడా 40+ ఉంటే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయండి క్లియర్ అవ్వడానికి. దానికన్నా ఇప్పుడు 2000, 1000 దగ్గర నుంచి 5000 వాళ్ళకి మాత్రం కొంచెం 50 ఆ రేంజ్లో వస్తే సెట్ అయినట్టే. వాళ్ళు 50 దగ్గర అటు ఇటుగా ఉంటూ ఉంటుంది ముళ్ళు. ఇంకా వాళ్ళ కీ ఒకటి రావాలి. కీ వచ్చిన తర్వాత కానీ అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏది అన్నది మనకు అర్థమవుతుంది, స్పష్టత వస్తుంది. అది సెకండ్ పాయింట్. గవర్నమెంట్ ఒకటి త్వరలో ఫామ్ అవుతుంది మే 23 తర్వాత. అయిన తర్వాత మరి వాళ్ళు ఏమన్నా కొత్తగా ఏమైనా డెసిషన్స్ తీసుకుంటారా? ఇదే నోటిఫికేషన్ చాలా ఉంటాయండి గవర్నమెంట్ డెసిషన్స్, అవన్నీ కూడా పొలిటికల్ డెసిషన్స్. ఈ
నోటిఫికేషన్ని ఇలాగే ముందుకెళ్దామా, లేకపోతే కొన్ని పోస్టులు మనము కలుపుదామా అని కూడా అనుకోవచ్చు. అట్లా అనుకున్నప్పుడు బెనిఫిటే ఉంటుంది. అందుకే నేను చెప్తున్నాను, ఈరోజు ఎగ్జామ్ రాసి ఈరోజు నువ్వు స్కోర్ చూసుకొని ఈరోజు కట్ ఆఫ్ చూసుకొని నువ్వు దిగులు పడాల్సింది ఏమీ లేదు. అక్కడ మునిగిపోయేది ఏమీ లేదు. ఇంకా చాలా ఉంది చూడాల్సింది. అవన్నీ అయితే కానీ ఒక కంక్లూజన్కి అప్పుడు రాలేము మనము. ఇప్పుడే కంక్లూజన్కి రావాల్సిన ఆవశ్యకత లేదు. 40+ చేశారంటే మీరు మంచి కరెక్ట్గానే ఉన్నారు, మంచి స్టాండ్లోనే ఉన్నారని అర్థం చేసుకోవచ్చండి. సిచ్యువేషన్ అది. మళ్ళీ ఏమన్నా వేకెన్సీస్ తక్కువ ఉన్నాయా అట్లాంటప్పుడు కొంచెం 50 దగ్గరికి వెళ్ళి అవుతుంది. ఇక్కడే మనం చూస్తున్నాం, ఎంత పీక్స్కి వెళ్ళినా కానీ మనకు 60-70 కన్నా అయితే వెళ్ళట్లేదు. మిగిలినవన్నీ కూడా 50 దగ్గరికే వచ్చి అవుతున్నాయి క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా. సో ఇది మనము ఇక్కడ చెప్పదలుచుకుంది. సో కట్ ఆఫ్ 50 to 60 పోస్టులు ఎక్కువ ఉన్న చోట నేను ఏదైతే జిల్లాలు చెప్పానో ఇక్కడ 40కి కూడా అవకాశాలు ఉంటాయి. ఈవెన్ అంతకన్నా తగ్గినా ఆశ్చర్యపోవాల్సిందైతే ఏమీ లేదు. అది ఇప్పుడు ఉన్న అనాలిసిస్ క్వశ్చన్ పేపర్ది అది. నెక్స్ట్ మెయిన్స్కి వెళ్తున్న, మెయిన్స్కి మీరు ప్రిపేర్ అయిపోయే వాళ్ళు అవ్వచ్చండి. ఎగ్జామినర్కి స్కోప్ బాగా విస్తరిస్తూ వస్తున్నది, ఆయనకుండే అవకాశాలు. అందుకని కరెంట్ అప్డేట్స్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. సో పేపర్ 2 అనేది మళ్ళీ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది మీకు. సో ఈ పేపర్ 2లో ఈసారి 150 మార్క్స్కి జరుగుతాయి కాబట్టి అక్కడ స్కోప్ పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ గవర్నమెంట్ మారితే మీకు కొత్త పథకాలన్నీ కూడా అవసరం పడతాయి. ఎకనామిక్ సర్వే కొత్తది, సెంట్రల్ గవర్నమెంట్ది అండ్ స్టేట్ గవర్నమెంట్ది, అండ్ రెవెన్యూ పాలసీస్ లేదా ఇండస్ట్రియల్ రిలేటెడ్ ఇష్యూస్ పాలసీస్ గవర్నమెంట్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ మారినాయి అంటే మాత్రం ఇవన్నీ కూడా అప్డేట్ అవ్వాల్సిందే. ఎవరైతే అప్డేట్ అవుతారో వాళ్ళు చాలా సులభంగా స్కోర్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఈ పేపర్ 2 టఫ్ అంటున్నారు కానీ పొలిటికల్ యాంగిల్లో దీన్ని గమనిస్తే మీకే అర్థమవుతుంది. అక్కడ టఫ్ కన్నా కూడా ఇంకోటి ఏదో జరిగింది అంటే కాస్త గుర్తుపెట్టుకోవాలి కదా, ఇది చేసామని. ఆ కోణంలో ఆ ప్రశ్నపత్రం అలా వెళ్ళింది. సో అదేవిధంగా ఇంచుమించు నెక్స్ట్ కూడా రావచ్చు. అందుకని కొత్త సర్వే, కొత్త నాబార్డ్ రిపోర్టు ఆన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, కానీ కొత్తగా బడ్జెట్ వస్తుందండి. ఆ బడ్జెట్, కొత్త పథకాలు, కొత్త సర్వేలు, వీటన్నిటినీ మీరు కలెక్ట్ చేసుకుంటూ ఇంకేమన్నా చేంజెస్ వస్తే దాన్ని దృష్టిలో పెట్టుకుంటే చక్కటి స్కోర్ తోటి మీరు పోస్ట్లో ఉండటం ఖాయం. సో ఇదండి ప్రస్తుతానికి మా దగ్గర ఉన్న సమాచారాన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నది. గ్రూప్ 3 రాసిన అభ్యర్థులు చాలామంది గ్రూప్ 2 కూడా రాస్తున్నారు. సో ప్రస్తుతానికి ఈ టాపిక్ గ్రూప్ 3ని ఇలా పక్కన పడేయండి. నెక్స్ట్ వాళ్ళకి గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిలిమ్స్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయండి. మన గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విధమైన అప్రోచ్లో వెళ్తే సక్సెస్ అవుతారో ఆ విధంగా నేను ఒక నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లాస్ ఇస్తాను. అదే ఫాలో అవ్వండి, మంచి రిజల్ట్ తోటి బయటకు వస్తారు. సో ఇది ఈరోజు మనం ఇచ్చే ఈ క్లాస్. సో అందరూ బాగానే రాశారు. సో మంచి రిజల్ట్సే వస్తాయి మీ అందరికి కూడా. కంగారు పడాల్సింది ఏం లేదండి. మీ శ్రమ అయితే ఊరికే పోదు. సో మంచి ఫలితమే ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ పీపుల్. గుడ్ లక్.